పొరుగుదేశం బంగ్లాదేశ్లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. దీపూచంద్ర దాస్ హత్యతో మొదలుపెట్టి ఇప్పటివరకు ఏకంగా 11 మంది హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. అది కూడా కేవలం 35 రోజుల కాల వ్యవధిలో. మతోన్మాద అల్లరిమూకల చేతిలో 11 మంది బలయ్యారు. హిందువులే టార్గెట్గా బంగ్లాదేశ్లో హత్యలు జరుగుతున్నాయి. తాజాగా సమీర్ దాస్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన చిట్టగాంగ్లోని ధగన్బుయాలో చోటు చేసుకుంది. 28 ఏళ్ల సమీర్ దాస్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతడిపై అతి దారుణంగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. అనంతరం అతడి ఆటోను తీసుకెళ్లిపోయారు. సమీర్ మరణంపై అతడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ సంఘటనపై ధగన్బుయా పోలీస్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ, నాటు తుపాకులతో కాల్చి కర్రలతో కొట్టి సమీర్ను చంపేశారు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్గా తెలుస్తోంది. మర్డర్ తర్వాత వాళ్లు సమీర్ ఆటోను దొంగిలించుకుపోయారు. సమీర్ కుటుంబ సభ్యులు పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు దుండగులను గుర్తించి అరెస్టు చేసే పనిలో ఉన్నారని తెలిపారు. గత గురువారం సునమ్గంజ్ జిల్లాలోని భంగాడోహోర్ గ్రామంలో 19 ఏళ్ల జై మహాపాత్రో అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల అంశాన్ని ఆధారంగా చేసుకుని జై మహాపాత్రోని హత్య చేశారు. అమీరుల్ ఇస్లాం అనే వ్యక్తితో పాటు మరికొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో మహాపాత్రో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.